శరన్నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని రెండవ రోజు బ్రహ్మచారిణిగా అలంకరించి పూజిస్తారు. ఈరోజు అమ్మవారిని తెలుపు, నారింజ రంగు దుస్తులతో అలంకరిస్తారు. తెలుపు రంగు పూలతో పూజ చేస్తారు. బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారము. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. తెల్లటి వస్త్రాలు ధరించి కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి బుద్ధిని, శక్తిని ప్రసాదిస్తుంది. సంతోషాన్ని, ప్రశాంతతను, సంపదను చేకూరుస్తుంది. హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవియే ఈ బ్రహ్మచారిణి దేవి. పరమేశ్వరుని పతిగా పొందేందుకు దేవర్షి నారదుని సలహా మేరకు కఠోర తపస్సును ఆచరిస్తుంది. ఈ కఠిన తపస్సు కారణంగానే ఈమెకు తపశ్చారిణి అనగా బ్రహ్మచారిణి అనే పేరు స్థిరపడింది. ఈ కఠిన తపశ్చర్య కాలంలో అమ్మవారు కేవలం ఫలం, కందమూలాలనే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలం పచ్చి కాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలు కఠినోపాసములతో ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ కొంతకాలం పాటు తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తర్వాత మరింకెన్నో సంవత్సరాల పాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులను కూడా తినటం మానేసి అపర్ణయ్యై చాలా కాలం పాటు ఆహారం, నీళ్లు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది. ఈ తపస్సును అడ్డుకునేందుకు ప్రకండాసురుడనే రాక్షసుడు తన అసుర సైన్యంతో అమ్మవారిపై దాడి చేస్తాడు. అప్పుడు ఆ సమయంలో పార్వతీదేవికి సాయం చేయటానికి లక్ష్మి, సరస్వతులు వస్తారు. మొత్తానికి పార్వతీదేవి తపస్సు పూర్తవుతుంది. శివుడు మారువేషంలో బ్రహ్మచారిగా ఆవిడని కలిసి ప్రశ్నలు, పొడుపు కథలతో పరీక్షిస్తాడు. పార్వతీదేవి అన్నిటికీ సరైన సమాధానం ఇస్తుంది. దానికి ఆ బ్రహ్మచారి సంతోషించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. వచ్చింది శివుడని అర్థం చేసుకున్న తర్వాత సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు శివుడు తన యథారూపంలోకి వచ్చి నీ తపస్సు ఫలించింది అని చెప్తాడు. బ్రహ్మచారిణి అవతారానికి ఉన్న శక్తి స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. శాంతి, స్వచ్ఛతను సూచిస్తుంది.